శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గృహం, స్థలం, వాస్తు చూడబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. కుంభరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత అతిపెద్ద శుభవార్త రాబోతుంది. అదేంటో తెలిస్తే మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు. మరి కుంభరాశి వారికి రాబోతున్నటువంటి ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకునే ముందుగా మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కుంభరాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇకపోతే కుంభరాశి వారు చంద్రగ్రహణం తర్వాత ఎటువంటి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు, అలాగే ఏ శుభవార్త వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పు చేర్పులు రాబోతున్నాయి అనేటటువంటి ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కుంభరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి వారికి ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఈ రాశి వారు చాలా బాధపడిపోయి ఉండొచ్చు. అదేవిధంగా ఎన్నో కష్టాలను కూడా అనుభవించి ఉండొచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ కష్టాలన్నీ కూడా చాలా వరకు తొలగిపోతాయండి. అలాగే ఏదైనా అంశంలో మీరు ఎక్కువగా బాధపడుతూ ఉంటే అటువంటి కష్టాలు, బాధలు అన్నిటినీ తీసేసే సమయం వచ్చిందని చెప్పుకోవాలి. వారికి ఉన్నటువంటి మంచి మనసుతో ఏ కష్టం వచ్చినా కూడా ముందుకు సాఫీగా సాగిపోయేటటువంటి అవకాశాలు వీరికి వారంతటి వారే సృష్టించుకున్నారనమాట. అయితే వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరేనండి, ఎవ్వరితో కూడా షేర్ చేసుకోకుండా, అంటే వీరిలో వీరే ఎక్కువగా బాధపడిపోతూ ఆ కష్టాన్ని దాటడానికి తగిన మార్గాలను చేసుకుంటారు. అంటే వీరికి ఈ యొక్క రాశి వారికి ఎవరికీ చెప్పకుండా, ఎవరితో పంచుకోకుండా వీరి సమస్యకు వీరే పరిష్కారాన్ని వెతుక్కుంటారనమాట. ఇక ఈ రాశి వారి గుణగణాల విషయానికి వస్తే గనక వీరి యొక్క మనస్తత్వం అయితే చాలా మంచిదండి. ఈ కుంభరాశి వారికి మాత్రం రాబోయే సమయం చాలా చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కుంభరాశి వారు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది ఎలాగైనా సరే సాధించాలి అనుకుంటారు. ఆ విధంగా వీరికి ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ శుభవార్త కారణంగా వీరి బంధువుల వద్ద కావచ్చు, లేదంటే సమాజంలో కావచ్చు, వీరి గౌరవం మరింత పెరగబోతుంది. ఇక మీరు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం మీ దగ్గరకు అసలు ఎవ్వరు రారు. అంటే మీరు ఎంత కష్టాలు ఉన్నా కూడా, అంటే ఎన్ని కష్టాలు కొట్టుమిట్టాడుతున్నా కూడా వీరికి తెలిసిన వారు కానీ బంధువులు కానీ ఎవరు వీరి దగ్గరికి రారండి. వీరిని అసలు పట్టించుకోరు. ఒకవేళ వచ్చినా చేసినా కూడా వీరు ఎదుటివారి సహాయాన్ని అసలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండరు. అయితే బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా కానీ వీరికి ఎలాంటి సహాయాన్ని అయితే అందించరు. అయినప్పటికీ కూడా ఈ కుంభరాశి వారు మాత్రం ఎవరికైనా సరే వారికి వారి ధైర్యాన్ని కొనపుచ్చుకుంటూ ఎవరి సహాయం లేకపోయినా కానీ సమాజంలో తమకంటూ మేము ఒక మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకోగలం, మాకు ఆ సమర్థత ఉంది, మాకు ఆ సామర్థ్యం ఉంది అనే విధంగా ఈ యొక్క రాశి వారు వీరిని ఆత్మస్థైర్యం ద్వారా ఈ యొక్క రాశి వారికి వీరే వాల్యూ ఇచ్చుకుంటారు. ఇక కుంభరాశి వారికి చంద్రగ్రహణం తర్వాత కనుక వీరి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయంటే, అలాగే వీరికి రాబోతున్నటువంటి మంచి అవకాశాలు ఏమిటి, మంచి శుభవార్తలు ఏమిటి, అలాగే ఏ భగవంతుడి అనుగ్రహం కలగబోతుందో తెలుసుకుందాం. శని భగవానుడి యొక్క అనుగ్రహం వీరిపై నిండుగా ఉండబోతోంది. అలాగే ఇప్పటి వరకు మీరు చేసుకున్నటువంటి ఏవైతే కొన్ని తెలిసి చేసినా తెలియక చేసినా కొన్ని కర్మలు ఉంటాయి కదండి, వాటి వలన మీకు జాతక సమస్యలు కొన్ని మిమ్మల్ని బాధ పెట్టేలాగా ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మీరు తొందరగా అధిగమించగలుగుతారు. ఇప్పటికే చాలా కష్టాలను అనుభవించి ఉన్నారు కాబట్టి ఇక నుంచి రాబోతున్నటువంటి ఈ చంద్రగ్రహణం తర్వాత మాత్రం మీకు ఒక మంచి అవకాశాన్ని సాక్షాత్తు ఆ యొక్క శని భగవానుడు ఇవ్వబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు, కష్టాలు, నష్టాలు ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క కుంభరాశి వారు ఈ చంద్రగ్రహణం తర్వాత మీకు అవకాశం అనేది భగవంతుడే స్వయంగా ఇస్తాడండి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు కూడా ఏమాత్రం అస్సలు వదులుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందండి. ఈ రాశి వారికి ప్రస్తుతం ధన సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని
ఇబ్బందులు ఎదుర్కొన్నారు కాబట్టి మీకు చాలా కష్టంగా ఉన్నటువంటి సమయాలు కూడా అతి సునాయాసంగా మీరు వాటిని దాటి అవకాశాన్ని భగవంతుడు మీకు ఇప్పుడు కల్పించబోతున్నాడు. ఇక కుంభరాశి వారు భగవంతుడి అనుగ్రహం కోసం మీరు చేయవలసిన దేవతారాధన కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు శుక్రవారం నాడు చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు ఏవైతే ఉంటాయో స్తోత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా, అలాగే అమ్మవారికి తీపి అంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి చిన్న బెల్లం ముక్క అయినా సరే అమ్మవారి ముందు పెట్టుకుని కుంకుమ పూజ లాంటిది ఏదైనా చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువగా ఏదైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండటం వలన అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగిందంటే మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చండి. ఇక దానివల్ల మీకు అష్టైశ్వర్యాలు కలిగేటటువంటి అవకాశం ఉందండి. భగవంతుని యొక్క అనుగ్రహంతో, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధన ధాన్యాలు మీకు నిండుగా ఉంటాయండి. ప్రతి సమస్య తీరిపోతుంది, అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. ఇక మీరు మీ యొక్క శరీరంలో కొన్ని మార్పులు కూడా చూడగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోవడానికి చేయవలసిన ఒక చిన్న పని ఏమిటంటే, లక్ష్మీదేవి ముందు మీరు పెట్టినటువంటి ఆ బెల్లం ముక్క ఉంటుంది కదండి, ఆ బెల్లం ముక్క మీరు తినడం ద్వారా తప్పకుండా మీ శరీరంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయండి. అలాగే ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అలాగే సంపాదన కూడా పెరుగుతుంది. శుక్రవారం అయితే మీరు పట్టిందలా బంగారం అవుతుంది. అలాగే కాకుండా అమ్మవారి యొక్క యోగం కలవడానికి గనక చూసుకున్నట్లయితే ఎక్కువ అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఇలా బెల్లాన్ని నివేదన చేస్తే దాన్ని నోట్లో వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత శుక్రవారం అయితే ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకోండి, మీకు బాగా కలిసి వచ్చేటటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఫైనాన్షియల్గా ఏ సహాయాన్ని అయితే పొందాలి అని అనుకుంటున్నారో ఇప్పటి వరకు, లేదంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కానీ, లేదంటే ఎవరి దగ్గరకైనా సరే గుర్తుపెట్టుకోండి, లేదంటే ఎవరి దగ్గరైనా కానీ ఇప్పటి వరకు అప్పు తీసుకుని ఇవ్వలేకపోయినా కానీ, లేదంటే మీకు ఏదైనా కానీ తన సహాయం కావాలన్నా కానీ, దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఇబ్బందులు పడుతూ ఫైనాన్షియల్గా మీరు ఇప్పటి వరకు కూడా ఎన్ని డబ్బులున్నా పొదుపు చేసుకున్నప్పటికీ కూడా అవి ఖర్చు అయిపోతుంటే, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేయటం వల్ల మీకు అంతా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని స్వయంగా జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారండి. అలాగే శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పినటువంటి చిన్న పరిహారం చేసుకుని చూడండి, మీకు చాలా బాగుంటుందండి. విద్యార్థులు కానీ, లేదంటే వ్యాపారస్తులు కానీ ఇవాళ అందరికీ కూడా ఇబ్బంది అయితే ఏమీ ఉండవు, ఆరోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి తప్పకుండా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఇప్పుడు చెప్పిన విధంగా చక్కగా పూజ చేసుకుని అమ్మవారికి ఏ బెల్లం ముక్క అయితే నివేదన చేస్తారో దానిని మీరు తీసుకోండి. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా, విద్యాపరంగా అంతా కూడా బాగుంటుందండి. అలాగే వ్యాపార పరంగా, ఇక ప్రేమికులకు కూడా చాలా బాగుంటుందండి. భార్యాభర్తల మధ్య కూడా చక్కటి సఖ్యత, అన్యోన్యం పెరుగుతుందండి. వారు కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి అంతా బాగుంటుంది. ఇంకా బాగుండాలనుకుంటే కనుక ఈ పరిహారం కూడా చేసుకోండి. శుక్రవారం రోజు నాడు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందన్నటువంటి ఒక గొప్ప అవకాశం లక్ష్మీదేవి మీకు ఇస్తున్నటువంటి అనుకూలమైన సమయం కాబట్టి మీరు ఆ రోజు ఎక్కువగా చేయవలసినటువంటి పనులు ఏమిటంటే, పేదవారికి ఏదైనా సహాయం చేయడం, లేదంటే మీకు ఉన్నంతలో ఎవరో ఒకరికి, అంటే మీ ద్వారా ఏదైనా కానీ ఇతరులు ఏదైనా సహాయం పొందే విధంగా మీ దగ్గర ఉన్నంతలోనే చేసుకోండి. శనివారం రోజు శని భగవానుడికి కైలాభిషేకం, అంటే శనేశ్వర ఆలయం కానీ, లేదంటే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే భగవంతుడి అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాదు మీకు సంపద కూడా పెరుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని స్వయంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. చూశారు కదండి, చంద్రగ్రహణం తర్వాత కుంభరాశి వారు దైవానుగ్రహం వల్ల ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే వివరాలు పూర్తిగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కుంభరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.